హైదరాబాద్ నుండి లండన్ వెళ్లాల్సిన బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గత 24 గంటలుగా ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్నారు ప్రయాణికులు. 24 గంటలు దాటినా ఎయిర్లైన్స్ అధికారులు స్పందించకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. So we are from British Airways. Yes. See, we were to board the British Airways flight from Hyderabad to London yesterday. That's 25th of February 2019. The flight returned from runway to the gate, stating there was some technical issue. The flight later declared at 11 o'clock that it was cancelled. Then we were all moved to Novotel Hotel in Hyderabad and stayed there. And we were all put up there. It's been almost more than 24 hours and no information has been properly provided. Right from start till now there is completely confusion. And there are a lot of infants, kids, old age people who have been suffering all the time. And still the British Airways have no information about what's the next stage of the flight or where we have to move on or something. This is really very serious problem that we are facing. There has been no sleep. Yesterday at 3 o'clock we all caught up and went to the airport. And even now we don't have any clarity on when we are reaching our final. Really, that's very small kids. They're very small kids. Still, it's very problematic for the kids, and they were very old age people. Yeah, we urgently need British Airways representatives to come onto the ground and sort out and provide a revised itinerary to each individuals who are still waiting at the hotel. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తో మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. రైట్ నవీన్, మరి ఆ టెక్నికల్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేశారా? అక్కడున్న ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామంటూ చెప్తున్నారు. 24 గంటలు దాటినా అధికారులు స్పందించడం లేదంటూ వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి పూర్తి డీటెయిల్స్ ఏంటి? హరీష, హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి లండన్ వెళ్లాల్సినటువంటి బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో సాంకేతిక లోపం తలపించింది. ఈ నేపథ్యంలో 24 గంటలుగా కూడా దాని టెక్నికల్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయలేదు. దీంతో ప్రయాణికులంతా కూడా కొంతమంది ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటలుగా ఒక విమానానికి ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేయకుండా బ్రిటిష్ ఎయిర్వేస్ ఎలాంటి స్పందన కూడా కనిపించలేదు. 24 గంటలుగా మమ్మల్ని వేరే హోటల్స్ కి తరలించి ఇక్కడ ఉంచారన్న దానిపైన కూడా వాళ్ళు అసహనం వ్యక్తం చేశారు. సుమారు ఈ విమానంలో 200 మంది ప్రయాణికులు ప్రయాణించాల్సి ఉంటుంది. 24 గంటలుగా 200 మంది ప్రయాణికులంతా కూడా ఎదురు చూస్తున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయాలి, లేదంటే ఆల్టర్నేట్ గా మరో ఎయిర్వేస్ ని ఏర్పాటు చేసి తరలించేటువంటి ప్రయాణం చేయాలి. కానీ ఈ రెండు కూడా చేయలేదు. 24 గంటలుగా ప్రయాణికులు కూడా ఎదురు చూస్తున్నారు. పక్కనే ఉన్నటువంటి కొన్ని హోటల్స్ కి వాళ్ళందరినీ కూడా తరలించారు. ఎప్పటి వరకు ఇది పూర్తవుతుంది, వాళ్ళ ప్రయాణం ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్న దానిపైన కూడా ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదన్న దానిపైన కూడా వాళ్ళైతే అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ప్రయాణికులు అయితే బ్రిటిష్ ఎయిర్వేస్ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 24 గంటల్లో కూడా ఎయిర్పోర్ట్ లోనే పడిగాపులు కాస్తున్నాము, మా ప్రయాణానికి సంబంధించినటువంటి అప్డేట్ కానీ కన్ఫర్మేషన్ కానీ ఏది ఇవ్వలేదు. విమానం సాంకేతిక పరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రత్యేకమైనటువంటి మరో విమానాన్ని అరేంజ్ చేయాల్సి ఉంటుంది, కానీ అలాంటి ఏర్పాట్లు కూడా చేయలేదు. కనీస స్పందన కూడా కరువైపోయింది. ఎవరు కూడా సమాధానం ఇవ్వలేదు. బ్రిటిష్ ఎయిర్వేస్ అయితే అక్కడ నుండి పూర్తిగా సమాచారం, ఎలాంటి సమాచారం అప్డేట్ కూడా ఇవ్వట్లేదన్న దానిపైన కూడా వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పక్కనే ఉన్నటువంటి కొన్ని హోటల్స్ కి ప్రయాణికులు తరలించారు. ఇంకా ఈ విమానానికి సంబంధించినటువంటి ప్రయాణం పైన ఎలాంటి కూడా అప్డేట్ వాళ్ళకి ఇవ్వలేదన్న దానిపైన కూడా వాళ్ళైతే అసహనం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నవీన్.